కేఎల్లో ప్లేస్మెంట్స్ కూడా ఓ మాయాజాలమేనా? ఇప్పుడు దీనిపై కూడా సిబిఐ దృష్టి సారించింది. కేఎల్లో ప్లేస్మెంట్స్ పేరుతో కొన్ని కంపెనీలు రావటం, అవి కూడా ప్లేస్మెంట్స్ పేరుతో హడావుడి చేయటం, ప్లేస్మెంట్స్ పొందిన వారిని కొద్ది నెలల పాటు ఉద్యోగులుగా కొనసాగించి ఆ తర్వాత కంపెనీలు వారికి సరైన సామర్థ్యాలు లేవని తీసివేయటం జరుగుతుందనే అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిపై కూడా సిబిఐ ఫోకస్ చేసినట్టు తెలిసింది. కేఎల్ యూనివర్సిటీకి వచ్చే కంపెనీల్లో 100% కంపెనీలు చిన్న కంపెనీలే. వీటి ద్వారానే కేఎల్ ప్లేస్మెంట్ షోని సినిమా కంటే గ్రాండ్ గా చూపిస్తుంది. కానీ 6 నెలల్లోనే ప్లేస్మెంట్స్ పొందిన విద్యార్థులకు అసలు విషయం తెలిసిపోతుంది. దీంతో మళ్ళీ వారు కొత్త జాబుల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తుంది. కొత్త కోర్సులు నేర్చుకోవాల్సి వస్తుంది. కోర్సు ఫీజు భరించలేని వాళ్ళు సొంత ఊరికెళ్ళి పొలం పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్లేస్మెంట్స్ నాక్ గ్రేడింగ్ లో మేమే టాప్ అంటూ కేఎల్ వేస్తున్న గాలానికి వేల మంది విద్యార్థులు బలవుతున్నారు. విద్యార్థులకు లక్షల రూపాయల ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.